తెలంగాణ అంటే కరువు. అలాంటి తెలంగాణను కేసీఆర్ గారు స్వరాష్ట్రంలో 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు పేరు మీద పెట్టుబడి ఇచ్చి సరిపోయేంత యూరియా ఇచ్చి వడ్లు కొనుగోలు చేసి పంటలు కొనుగోలు చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసి మరి బీడుబడ్డ తెలంగాణను పచ్చబడేసిండు. ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణను 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మార్చిండు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మళ్ళీ తెలంగాణ అంటే కరువు రాష్ట్రంగా, తెలంగాణ అంటే ఆత్మహత్యల రాష్ట్రంగా ఈరోజు తయారవుతా ఉన్నది. 2.5 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కళ్ళుగొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? రైతు బంధు రావడం లేదు, యూరియా దొరకడం లేదు, 24 గంటల కరెంటు రావడం లేదు, కరెంటు కోతలు కనబడతా ఉన్నాయి, ప్రాజెక్టులను ఎండబెట్టిండు, నీళ్లు రావడం లేదు. ఈ కారణంగా ఈరోజు మరి సంక్షోభం నుంచి గట్టెక్కినటువంటి వ్యవసాయము మళ్ళీ సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈరోజు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి వడ్ల గింజ కొనుగోలు చేసిండు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు వడ్లు కొనమంటే కొనం, రైతులు ఎక్కడ ఆగమైనా ఏమైనా మాకు పర్వాలేదు అన్న చందంగా వారు ప్రకటన చేసింది. కాబట్టి ఈరోజు భూపాలపల్లి గడ్డ మీద మరి గర్జించడానికి ఈ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున మరి మా కార్యకర్తలతో కలిసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా మీరు పొంకనాలు కొట్టకుండా రైతు బంధు వేయాలి, ప్రతి గింజ ప్రతి పంటను కొనుగోలు చేయాలని, బోనస్ను విడుదల చేయాలని, కాళేశ్వరంలో పునఃప్రారంభం చేయాలని, ప్రాజెక్టులను ఎండబెట్టకుండా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.